తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 ఎక్కడికి వెళ్ళానంటే సన్నిధిలో ఉన్నప్పుడు మన దేవుడికి అంటే మన దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే దేవుడికి అంకితంగా ఉండాలి. అంటే మన హృదయం అంటే దేవుడికి అప్పచెప్పాలి. అంటే దేవుడికి మనకి మధ్యలో ఉండాలి. ఎలా ఉండాలి? మనము హృదయం ఒక పక్క లోకంలోకి, ఒక పక్క ఈరోజు ఏ తిన్నామో లేకపోతే ఏ తాగినామో లేకపోతే ఏం చేద్దామో అని ఆలోచిస్తారు. అది ఇప్పుడు ఉంటాం. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు అంటే మరి మన దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ప్రభుత్వంలో జాగ్రత్త అన్ని చూసుకోమంటే అదే మనం అందుకే కీర్తనకారుడు ఏంటంటే ప్రతి పనిలో యథార్థత, మన మాటలో యథార్థత, మన చూపులో యథార్థత, మన నడకలో యథార్థత, మన పడకలో యథార్థత. ఏమండి? ఎందుకంటే 139వ కీర్తన అంటాడు, నీ నడక, నీ పడక, నీవు కూర్చుంటా, నీవు లేచుట ఏమంటాడంటే నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. బదులేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, యేసు ఉదయించే ఉదయాన కొందరికి, క్రీస్తు జన్మించే లోకాన క్రీస్తు ఉదయించే ఉదయాన కొందరికి. నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయ్యా, దారి పట్టు చూపుని వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నదే
ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమె యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె